Hi students, welcome to VTeach. This video I will explain comparison of SEM and examinations papers and VTeach papers in the subject of applied physics. Now see this 18th of this month completed applied physics JNTU applied physics examination in JNTUK R19 regulation. సో ఆ పేపరు అలాగే 1 వీక్ ముందు మన వీటీచ్లో ఇచ్చినటువంటి పేపర్స్. సో 1 వీక్ ముందు ఇచ్చిన పేపర్స్తో నిన్న జరిగిన అంటే 18న JNTUK R19 రెగ్యులేషన్ వాళ్ళకి అప్లైడ్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్ అయిపోయింది. ఆ అప్లైడ్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్లో 4 సెట్స్ అడగటం జరిగింది. ఆ 4 సెట్స్ పేపర్స్తో వీటీచ్లో చెప్పినటువంటి అప్లైడ్ ఫిజిక్స్ పేపర్స్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, సో మీరు ఎన్ని మార్క్స్కి రాయగలరు అనేది మనం ఇప్పుడు కంపారిజన్ అనేది చూద్దాం. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ ఇదేంటంటే JNTUK R19 అప్లైడ్ ఫిజిక్స్ వాళ్ళకి 4 సెట్స్ ఇవ్వటం జరిగింది. ఈ 4 సెట్స్ ఇచ్చారు, బట్ మా వీటీచ్ ద్వారా మేము మోడల్ పేపర్స్ ఎలా ఉంటుంది రేపు రాబోయే ఎగ్జామ్ 1 వీక్ బిఫోరే మనం యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సో అందులో కనుక మీరు చూసినట్లయితే వీటీచ్ ద్వారా అప్లైడ్ ఫిజిక్స్ ఇచ్చిన పేపర్స్ ఓన్లీ 2. ఓకే, బట్ JNTU కాకినాడ వాళ్ళు ఎగ్జామినేషన్ సెమ్ ఎండ్ ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన సెట్స్ 4. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ 2 సెట్స్ మీరు చదువుకొని వెళ్ళినట్లయితే 4 సెట్స్ రాయగలరు. డెఫినెట్గా 4 సెట్స్ రాయగలరు. ప్రతి సెట్ 75 మార్క్స్. మీకు ఎగ్జామినేషన్ 75 మార్క్స్కి ఉంటుంది కాబట్టి మీరు ఈ 2 సెట్స్ చదువుకున్నట్లయితే ఆ 4 సెట్స్లో ప్రతి దానిలో 75 మార్క్స్కి 65 to 70 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, 2 సెట్స్ చదివితేనే మీకు 4 సెట్స్లో 65 to 75 మార్క్స్ వచ్చినాయి. బట్ వీటీచ్ 4 సెట్స్ ఇచ్చుంటే మీకే వదిలేస్తున్నాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అయితే చూద్దాం. ఫస్ట్ సెట్ తీసుకుందాం. 18న జరిగిన అప్లైడ్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్ సెట్ 1 చూద్దాం. సెట్ 1 చూసినట్లయితే జాగ్రత్తగా చూడండి. సెట్ 1 ఏమడిగారు? ఎక్స్ప్లెయిన్ the phenomena of interference. What are the necessary conditions for obtain interference fringes? ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ రావాలి అంటే కండిషన్స్ ఏంటి? ఫెనామినా ఆఫ్ ఇంటర్ఫరెన్స్, అసలు ఇంటర్ఫరెన్స్ అంటే ఎలా జరుగుతుంది ఏంటి అని అడిగారు. సో ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఆ క్వశ్చన్ ఎక్కడుంది? మనం ఇచ్చిన పేపర్లో జాగ్రత్త చూడండి. మోడల్ పేపర్ 2A జాగ్రత్త చూడండి. మోడల్ పేపర్స్ 2 ఇచ్చాం మనం. వీటీచ్ ద్వారా ఎన్ని మోడల్ పేపర్స్ ఇచ్చాం? 2 ఇచ్చాం. సో దిస్ ఈజ్ సెకండ్ పేపర్. ఈ సెకండ్ పేపర్లో ఏమన్నాం? సో వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ గెట్ సస్టైన్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్? సేమ్ క్వశ్చన్. ఇస్ ఇట్ క్లియర్? ఏం కండిషన్స్? అక్కడ కండిషన్స్ అడిగారు, ఇక్కడ కండిషన్స్, సేమ్ కండిషన్స్. రైట్, నెక్స్ట్ చూద్దాం. Explain interference in thin films and hence derive the condition for maximum and minimum intensity. జాగ్రత్త చూడండి. ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ మీకు ఆల్రెడీ మోడల్ పేపర్లో చెప్పున్నా. ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిం అడిగినప్పుడు కండిషన్స్ మ్యాక్సిమా మినిమా అని అడుగుతారు, లేదా బ్రైట్ డార్క్ అని అడుగుతారు, లేదు అంటే కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్కి కండిషన్స్ రాయండి అంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఏది అడిగినా అదే రాయండి అని చెప్పాను నేను. మోడల్ పేపర్ చెప్పేటప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్గా చెప్పున్నా. సో ఆ క్వశ్చన్ అడిగారా లేదా? సో జాగ్రత్త చూడండి. ఇది సెట్ 2, ఇది సెట్ 1, మోడల్ పేపర్ 1 ఇది. సో ఈ 1లో జాగ్రత్త చూస్తే ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిం బై రిఫ్లెక్షన్. ఇస్ ఇట్ క్లియర్? అడిగేసాం. సో ఆ క్వశ్చన్ కూడా వచ్చేసింది. మీరు ఆల్మోస్ట్ 10 మార్క్స్ ఇక్కడ మీకు వచ్చేసినాయి. అంటే ఎన్ని మార్క్స్ ఇక్కడ జాగ్రత్త చూడండి. 7 + 8 10 మార్క్స్ వస్తున్నాయి. 15 మార్క్స్ వచ్చేస్తున్నాయి మీకు. ఫస్ట్ క్వశ్చనే తీసుకున్నా నేను. మీరు కనుక 2 సెట్స్ చదువుకున్నట్టయితే 15 మార్క్స్ వచ్చేస్తాయి. రెండో క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈజ్ మెన్ బై డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఈ డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మేము ఎక్కడ అడిగి ఉండలేదు, 2 సెట్స్లో అడగలేదు.
ఓకే, బట్ మీరు ఆల్టర్నేట్ చాయిస్ రాయాలి కాబట్టి మీరు ఇది రాస్తే సరిపోతుంది. ఇది మేము అడిగి ఉన్నాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ ర్యాలీస్ క్రైటీరియం ఫర్ రిజాల్వింగ్ పవర్? డిఫైన్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఎ గ్రేటింగ్. There are expression for resolving power of grating on basis of Rayleigh's criteria. Resolving power of a grating కనుక్కోమన్నారు. సో జాగ్రత్తగా చూడండి, అది కూడా మనం అడిగి ఉన్నాం. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఎ గ్రేటింగ్ ఎక్కడ అడిగాం? ఓకే, జాగ్రత్తగా చూడండి. See this. Derive expression for resolving power of a grating. Is it clear? Okay. So very easy concept. Maximum ప్రతి సెట్ నుంచి మేము కవర్ చేయటం జరిగింది. మీరు ఈ 4 సెట్స్ రాయొచ్చు మా 2 సెట్స్ చదువుకుంటే. అందులో కూడా 70 మార్క్స్కి రాయొచ్చు ప్రతి సెట్ కూడా. జాగ్రత్త చూడండి. డిస్కస్ ద డి బ్రోగ్లీ హైపోథెసిస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ మ్యాటర్. దట్ మీన్స్ మ్యాటర్ వేవ్స్. అబ్టైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by p. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఇది డెరైవ్ చేయాలి. మోడల్ పేపర్లో చెప్పున్నా ఇది క్లియర్గా. సో ఇది కూడా మనకు అడిగి ఉన్నారు, మేము అడిగి ఉన్నాం. కాన్సెప్ట్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ డిఫరెంట్గా అడిగా నేను. జాగ్రత్త చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. ఈ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ కనుక మనం రాయాలి అంటే వాట్ ఈస్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్, వాట్ ఈస్ ద డి బ్రోగ్లీ వేవ్. సో అకార్డింగ్ టు డి బ్రోగ్లీ ఏం చెప్పాడు? ద మూవింగ్ పార్టికల్ అసోసియేటెడ్ ఏ వేవ్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. మనం ఈ విధంగా అడిగి ఉన్నాం దాన్ని. ఆ క్వశ్చన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ జాగ్రత్త చూడండి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అయితే ఈ మోడల్ అయితే మా మోడల్ పేపర్లో మేము అడగలేదు. నెక్స్ట్ చూడండి. డెరైవ్ ద టైమ్ ఇండిపెండెంట్ స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఫర్ ఫ్రీ పార్టికల్. స్క్రోడింజర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఫర్ ఫ్రీ పార్టికల్. మన దానిలో ఎక్కడన్నా అడిగామా చూద్దాం. వీటీచ్లో ఎక్కడన్నా అడిగామో చూద్దాం. టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఫర్ ఫ్రీ పార్టికల్. జాగ్రత్తగా చూద్దాం. జాగ్రత్త చూడండి. ఇక్కడ డెరైవ్ స్క్రోడింజర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఫర్ ఫ్రీ పార్టికల్. సేమ్ క్వశ్చన్. నెక్స్ట్కి వెళ్దాం. ఎక్స్ప్లెయిన్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. ఇది ఎక్కడన్నా అడిగి ఉన్నామా? ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. సో యూ కెన్ మూవ్ మోడల్ పేపర్ 1లో జాగ్రత్త చూడండి. ఎక్స్ప్లెయిన్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. సేమ్ క్వశ్చన్ యాజ్ టీజ్గా. ఓకే, మీకు అక్కడ సెట్లో ఏముందో మేము అడిగిన దానిలో కూడా అదే ఉంది. అలాగే ఒక సెట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాను. రిమైనింగ్ సెట్స్ కంపేర్ విత్ బోత్ మా సెట్స్తో కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి. దెర్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ అండ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ మెటల్ బై యూజింగ్ ఫెర్మి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. డెన్సిటీ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ అండ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఇన్ మెటల్స్. సో డెన్సిటీ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ అనేవి మనం అడగలేదు. ఓకే, మన మోడల్ పేపర్లో అడగలేదు. అలాగే దిస్ ఈజ్ ద ప్రాబ్లం బేస్డ్ ఆన్ మొబిలిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్స్. సో ఇది కూడా మనం అడిగి ఉండలేదు. అయితే జాగ్రత్త చూడండి. ఆరిజిన్ ఆఫ్ ఎనర్జీ మీరు ఈ రెండిట్లోనే ఒకటి రాయాలి. ఓకే, ఈ రెండిట్లో ఒకటి రాయాలి. సో ఇందులో అడిగి ఉన్నాం. జాగ్రత్త చూడండి. హౌ డస్ ద బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ లీడ్స్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. ఇది అక్కడ అడిగాం. అంటే మోడల్ పేపర్ 2లో జాగ్రత్త చూడండి. డిస్టింగ్విష్ బిట్వీన్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్ ఎలా బేస్డ్ ఆన్ ద బ్యాండ్ థియరీ మనం అడిగి ఉన్నాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఎక్స్టెన్సివ్ సెమీ కండక్టర్ అంటే ఏమిటి మనం అడగలేదు. రైట్, ఇంకేం అడిగాం అందులో జాగ్రత్త. డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్ ఆఫ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మనం అడిగింది ఏంటి? కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఎంత? ఈ క్వశ్చన్ మీనింగ్ number of electrons per unit volume, that means concentration of electrons, carrier concentration in n-type semiconductor. అందులో ఏ కాన్సంట్రేషను? ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్. సో ఆ ఎలక్ట్రాన్ కాన్సంట్రేషను ఎక్కడన్నా అడిగి ఉన్నామా? ఓకే, సో ఇక్కడ మీకు నెంబర్స్ ఇచ్చున్నా. జాగ్రత్త చూడండి. మోడల్ పేపర్ 2 4B కనుక తీసుకుంటే 4B చూడండి. డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ క్యారియర్ కాన్సంట్రేషన్ ఇన్ n-type semiconductor. ఇస్ ఇట్ క్లియర్? అడిగి ఉన్నాం. ఓకే, 12 మార్క్స్ క్వశ్చన్. అది 12 మార్క్స్కి ఇచ్చారు, అవునా? సో దాన్ని బట్టి జాగ్రత్తగా మీరు చదువుకుంటే 12 మార్క్స్ అది కంప్లీట్ డెరివేషన్. అది 12 మార్క్స్ వచ్చేస్తాయి. సరే, అది మనకు రాదు. సపోజ్ ఈ క్వశ్చన్ మనకు రాదు, మనం ఇది రాయొచ్చు. ఆల్టర్నేట్ చాయిస్ కదా. సో ఇది చూద్దాం.
described the drift and diffusion current in a semiconductor and derive expression for them, deduce Einstein's relation in semiconductor. Is it clear? సో ఇది ఎక్కడన్నా అడిగామో చూద్దాం. డిస్క్రైబ్ డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్, జాగ్రత్త చూడండి, మోడల్ పేపర్ 2లోనే అడుగున్నామంట. చూడండి, డిస్క్రైబ్ ద డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్స్ ఇన్ సెమీకండక్టర్, డెరైవ్ దేర్ ఎక్స్ప్రెషన్, డెడ్యూస్ ఐన్స్టీన్స్ ఈక్వేషన్. ఒకే దానిలో అడిగేశాను. ఓకే, సేమ్ యాజ్ టీజ్ క్వశ్చన్స్ మన వీటిచ్చి మీకు మోడల్ పేపర్లుగా ఇవ్వటం జరిగింది ఆల్రెడీ 1 వీక్ బ్యాక్. మీరు కనుక దీన్ని ఫాలో అయ్యి ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా పాస్ అవుతారు. పాస్ అవటం కాదు, 75కి 70 మార్క్స్ రీచ్ అవుతారు. ఓకే, సో ఇది మొత్తం రాయొచ్చు. అప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి? 15 మార్క్స్ వస్తాయి. 10 + 5 15 మార్క్స్. నెక్స్ట్ చూద్దాం, జాగ్రత్త చూడండి. సో టర్మ్స్ ఇక్కడ ఓన్లీ డెఫినేషన్స్ కొన్ని అడిగారు, దానికి రిలేషన్ అడిగారు. సో ఇది అడగలేదు మన మోడల్ పేపర్స్. బట్ అయానిక్ పోలరైజబిలిటీ, ఎక్స్ప్రెషన్ ఫర్ అయానిక్ పోలరైజబిలిటీ. అయానిక్ పోలరైజబిలిటీ అంటే ఏంటి? అయానిక్ పోలరైజబిలిటీకి ఎక్స్ప్రెషన్ తీసుకురండి అన్నాం. సో అది ఎందులో అడిగామో చూడండి. మోడల్ పేపర్ 1లో అయానిక్ పోలరైజబిలిటీ చూసారా? 5th D, డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ అయానిక్ పోలరైజబిలిటీ. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ చూడండి, susceptibility and magnetic induction and dipole moment of magnetic metals. These are all terms, defined terms and define చేయటం. డైపోల్ మూమెంట్ అంటే, ససెప్టిబిలిటీ అంటే, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే, ఇవన్నీ మనం లెసన్స్ చెప్పేటప్పుడు చెప్పేసాం. బట్ అయితే మన మోడల్ పేపర్లో అడగలేదు. బట్ ఏం అడిగాం? డిస్టింగ్విష్ బిట్వీన్ డయా, పారా అండ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఇది అడుగున్నాం చూడండి. మోడల్ పేపర్ 1లో 5B. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, జాగ్రత్త చూడండి. డిస్టింగ్విష్ బిట్వీన్ డయా, పారా అండ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఇస్ ఇట్ క్లియర్? సో ఆల్మోస్ట్ మీరు ఈ 2 మోడల్ పేపర్స్ కనుక ఫాలో అయ్యి ఉంటే డెఫినెట్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి. ఈ మొత్తం ఆల్మోస్ట్ పేపర్ మొత్తం మనం అడిగిన క్వశ్చన్స్లోనే వస్తున్నాయి. ఓకేనా? దానికి తోడు ఇంకొకటి చెప్తా మీకు, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. సెట్ 4కి వెళ్దాం ఒకసారి. ఇవన్నీ చూడండి, మీకు క్లియర్గా ఇచ్చున్నా. మా మోడల్ పేపర్లో ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగారు అనేది మీకు క్లియర్గా ఇచ్చున్నా, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇవన్నీ ఇచ్చున్నా, ఎక్కడెక్కడ మన క్వశ్చన్స్ అడిగారు ఏంటి, మా మోడల్ పేపర్లో ఎక్కడ ఉన్నాయి అవి, ఇవన్నీ అడిగినాయి, మా మోడల్ పేపర్లో అడిగినాయి. అలాగే మీకు ఒక చిన్న ఇంకొక ప్రాబ్లం ఒకటి చెప్దాం అనుకుంటున్నా, జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ మన మోడల్ పేపర్స్. నేను రౌండ్ చేసే అన్నీ ఏంటి? మన మోడల్ పేపర్స్లో మనం అడిగిన క్వశ్చన్స్, ఎక్కడ అడిగాము ఏంటి అని. ఆల్టర్నేట్ చేసి కాబట్టి మీకు ప్రతి పేపర్లో 70 మార్క్స్ వచ్చింది. ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. 65 to 70 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలరు ఈజీగా. సో మీరు ఈ 2 పేపర్లు చదువుకొని ఉన్నట్లయితే 65 to 70 మార్క్స్ మీకు డెఫినెట్గా వస్తాయి. నెక్స్ట్ యూనిట్ సెట్ 4కి వెళ్తున్నా. సెట్ 4లో ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. In neutron rings experiment, diameter of 10th dark ring changes from 1.40 to 1.27 centimeter when a liquid is introduced between the lens and the plate. Calculate the refractive index of liquid. ఇది ప్రాబ్లం. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయటం చాలా కష్టం పేపర్స్లో, డిఫరెంట్ మోడల్స్లో అడగచ్చు. అయితే మన వీటీచ్ మోడల్ పేపర్లో కనుక చూసినట్లయితే మోడల్ పేపర్ 2 చూడండి ఒకసారి. ఇది 1, ఇది 2. ఇక్కడ ఇన్ న్యూట్రన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ ద డయామీటర్ ఆఫ్ 12th డార్క్ రింగ్ చేంజెస్ ఫ్రమ్ 1.45 to 1.25 when a liquid is introduced between the lens and plate. Calculate the refractive index of liquid. ఓన్లీ అక్కడ నెంబర్సే మారినాయి. అక్కడ 10th అడిగితే ఇక్కడ 12th, అక్కడ 1.40 అయితే ఇక్కడ 1.45. ప్రాబ్లమ్ ఈజ్ సేమ్. మేము అడిగినవి వచ్చినాయి అని చెప్పుకోవటం కాదు. సో మీకు అర్థమై ఉంటుంది వీటీచ్లో ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు. ఫస్ట్ థింగ్, వీటీచ్ని ఫాలో అయితే మన లైఫ్ ఎలా ఉంటుంది. సెకండ్ థింగ్, మీరే కాదు మీ పేరెంట్స్కి కూడా చూపించండి VTeach.in. సో ఈ వీటీచ్ని ఫాలో అయితే మనం ఎలా చదువుకోగలం, మీకు ఒక ఐడియా, మనం ఎలా చదువుకోగలం. మీకు ఇందాకే చెప్పిన 4 సెట్స్ అడిగారు.
4 సెట్స్ అడిగారు మీకు. కానీ మేము ఇచ్చింది మాత్రం 2 సెట్లే. ఆ 2 చదువుకుంటే మీరు 4 సెట్స్‌లో 65-70 మార్క్స్ రాయగలరు. సో, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. అదే మేము 4 సెట్స్ ఇచ్చున్నట్లయితే ఆ క్వెషన్స్ గూడా వచ్చేసాయి. 100%, 100% మీకు డెఫినిట్‌గా మీరు సక్సెస్ ఆ ఎగ్జామ్ మొత్తం రాసేయొచ్చు. మేము 4 సెట్స్ ఇచ్చుంటే 100% రిమైనింగ్ ఏవైతే మిస్ అయినాయో అక్కడక్కడ 1 ఆర్ క్వెషన్స్ అవి గూడా వచ్చేసుండేయి. మేమిచ్చింది 2 సెట్సే. మీరు రాసింది 4 సెట్స్. ఓకే? సో, ద మాక్సిమం వీటీచ్ ద్వారా మీరు గనక జర్నీ చేస్తే మీ సక్సెస్ రేట్స్ ఎక్కడో ఉంటాయి. ఓకే? 100% మీ బీటెక్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. మంచి సర్టిఫికేట్ తీసుకొని మీరు బయటకొస్తారు. మాకు కావాల్సింది గూడా అదే. మేము కూడా మీకోసం చాలా కష్టపడి మీకు కావాల్సినటువంటి పీడిఎఫ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఏమి కావాలన్నా మీకు ప్రొవైడ్ చేయడానికి మేమైతే రెడీగున్నాం. మీరు చదవటానికి రెడీగున్నారా? సో, దట్ ఈస్ అవర్ పెర్ఫార్మెన్స్. దట్ ఈస్ వీటీచ్.in.